ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. బాబు స్టేషన్ వచ్చింది దిగవా? రే నెక్స్ట్ స్టేషన్ లో దిగకూడదా? రే మనం వచ్చింది పెళ్లి కవరేజ్ కి, రిసెప్షన్ కాదు. రా. రే ఇది పట్టుకో, బాత్రూమ్కి వెళ్ళొస్తాను. అలాగే రా. దా. ఇంకా రాడేట్రా? పదండ్రా. ఏంట్రా ఇంత లేటు? రారా. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా, రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా, కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం, ఇలలోనా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం, నాలో ఏదో సంవడి ఏమో ఏమిటిది, ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది. బాబు ప్యాంటు కుట్టాలి, ఎంత తీసుకుంటావు? 150 రూపాయలు అవుద్ది. తొక్కలో ప్యాంటు కుట్టడానికి 150 రూపాయల? మరి అన్యాయం బాబు. ఎప్పుడైనా ప్యాంట్ కుట్టించుకుని మొహమేనా ఇది? నువ్వురా, నేను మాడతాను. హాఫ్ ప్యాంట్ కుడతానికి ఏం తీసుకుంటావు? 50 రూపాయలు. అయితే హాఫ్ ప్యాంటే కుట్టు, కొంచెం పొడిగెట్టు. ఎంత? ఇక్కడ దాకా, అరికాల దాకా. పొడుగు తగ్గిందంటే సంపేస్తాను. హే. నా లవ్ మ్యాటర్ మా మమ్మీకి డాడీకి తెలుసుకుంది. ముందు షాక్ తిన్నారు. డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు. మమ్మీ ఆయన్ని కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది. దాంతో చేసేది లేక మ్యారేజ్ ఒప్పుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ పెళ్లి ఏర్పాట్లే. సరే కానీ ఈ రోజు సండే థియేటర్ లో కొత్త పిక్చర్ రిలీజ్ అయింది. ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ వేసుకుందామా? ఈ విజి కాసేపు మాట్లాడకుండా అలాగే ఉండవే. ఏ విజిల్ అంత బాగుందా? ఏయ్, నీ పక్కన ఎవరైనా ఉన్నారా? ఉందిలేవో జిడ్డు, ఫోన్ కోసం వెయిటింగ్. నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు. నేను 5 నిమిషాలు అక్కడికి వస్తున్నా. లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా. త్వరగా పోనీ. ఐ రియలీ ఎంజాయ్డ్ దోస్ ఫ్యూ డేస్ ఇన్ దట్ విలేజ్. ఏయ్, ఒకసారి నిన్ను కూడా ఆ ఊరు తీసుకెళ్తానే, నీకు చేంజ్ గా ఉన్నట్టుంటుంది. ఎక్కడ అతను? ఇంతసేపు ఇక్కడే ఉంది ఆ జీవి.
ఏవి తెలిసినవాడా? తెలుసుకుందామని వచ్చాను, కొంచెం మిస్ అయ్యాను. ఓకే బాయ్. బాయ్. బాబాయ్ నాకు వాక్మన్ కొని ఇవ్వమని నా నుంచి అడుగుతున్నాను, కొనిచ్చావా? ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా, వాక్మెన్ ఏంటి మ్యూజిక్ సిస్టమ్ కొనిస్తాను. అట్లీస్ట్ ఆ మోతార్కు నన్న కొనివ్వు బాబాయ్. ఆ మోతారు నువ్వు ఇదిగో డబ్బులు. రే బస్ వచ్చేసిందిరా, రా రా రా. హలో హలో మిస్, హలో. ఏమండి టీ లోపల పెట్టండి. నాకు నచ్చలేదు. అదే ఎందుకని? ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు. నేను ఎందుకని అడిగానా? సరే, అది మనసులో పెట్టుకుని లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? ఆ రోజు ఏదో తప్పు జరిగింది, ఆ తప్పు సరి చేసుకోవడానికి దానికంటే మంచి సంబంధం తీసుకొచ్చాం. నాకు అమ్మాయి నచ్చదు. చూడకుండానే ఎలా చెప్తున్నావు? ఆ అమ్మాయి బాగా చదువుకుందంట, అందంగా ఉంటుందంట. ఒకసారి చూసి చెప్పు. ఎంత పెద్ద అప్సరసైనా నాకొద్దు, అంతే. ఒరే తొందరపడి మాట్లాడకురా. ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం. చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఫంక్షన్ లో కలిశాడు. ఈ సంబంధం కలుపుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయన్న అభిప్రాయానికి వచ్చాం. వెళ్ళకపోతే బాగోదురా. ఇష్టం లేదంటే ఎవరు వినరే. సరే, ఓ పని చేద్దాం. ముందు పిల్లని చూడు. నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ, నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం. సరే, పిల్ల నచ్చలేదని చెప్పడానికని వచ్చి తగలాడతాను. నువ్వు రావద్దు. వస్తే ఏదో మాయ చేసి నాతో తాళి కట్టించేస్తావు. నేను రానులే, నువ్వే వెళ్ళరా. రండి రండి కూర్చోండి. ఏం తీసుకుంటారు? 2 సోఫాలు 2 కుర్చీలు ఇస్తే మీ ఈయన పెట్టుకోడా. మావాడు అలాగే జోకులు వేస్తాడులేండి. ఇలా జోకులేసే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం. అయితే చచ్చిన జోక్ లేను. వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి. నేను రాను. ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా, చూడముచ్చటగా ఉన్నాడు. నాకు బాగా నచ్చాడు. నాకు ఇష్టం లేదు. నాకు ఈ పెళ్ళొద్దు. అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఇలా ఉంటుంది? ఏమో ఎలాగోలా ఒప్పించి తొందరగా తీసుకురా. అమ్మాయి రెడీ అవుతుంది, కొంచెం స్లో లేండి. పర్లేదండి, స్లోగానే రెడీ అవ్వమానండి. ఇంకో పెళ్లి కొడుకు చూసుకుంటాడు. పదనా. కూర్చోరా. మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ లేండి. కొంచెం నా వల్ల కాదు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరండి? మా అమ్మాయేనండి. ఇప్పుడు మీరు చూడడానికి వచ్చింది ఆమెనే. పేరు నందిని. అయ్యో. ఆ అమ్మాయికి మెళ్ళ కన్నులా ఉంది, ఏం బాలేదు కదా? చచ్చా, సరిగ్గా చూడు, అప్సరస్ లాగుంటేను. ఎంత పెద్ద అప్సరస్ అయినా నువ్వు చేసుకోవు కదా. అదే. నేను రాను. ఒక్కసారి వచ్చేళ్ళమ్మా, ఆ తర్వాత జాతకాలు కలవలేదని చెప్పేద్దాం. లేకపోతే బాగుండదు. నా మాట విని వచ్చి గెస్ట్లకి కాఫీ ఇవ్వమ్మా. అడ్డమైన వాళ్ళకి కాఫీ ఇవ్వడానికి నేనేమైనా సావన్నా? వాళ్ళని వెళ్ళమని చెప్తారా? నన్నే మెడపట్టి గెట్టమంటారా? అరవకే. అమ్మో బతికిపోయాం. పిల్లకి పెళ్లి కొడుకు నచ్చలేదు. అశోకు అయిపోయావరా. ప్లీజ్ నన్ను పంపించేకుమా. నాకు ఇష్టం లేదు. వాళ్ళు వింటారు. Ask them to get out. I don't want any explanations. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా? హ్యాపీ బర్త్డే అశోక్. అవునరా, ఎప్పుడు లేని విచిత్రంగా నువ్వు బర్త్డే పార్టీ చేసుకుంటున్నావేంటి? మనం ఏం సాధించామని బర్త్డే చేసుకోవడానికి జూలీ అరేంజ్ చేసిందిరా ఇదంతా. అవునులే, దేశంలో చాలా మంది ఎదవలు చేసుకుంటున్నారు. నువ్వు చేసుకుంటే తప్పేంట్లే. జూలీ కూడా అదేంద్రా. ఆ రమేష్ గారు చేసుకోగలేదు, నువ్వెందుకు చేసుకోకూడదని. త్వరగా అమ్మా. వస్తున్నానే. ఇప్పటికే చాలా లేట్ అయింది. అటు చూడు. చూసావమ్మా,
నా ఒక్కదాని కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అంతా నీ వల్లే. ఎందుకు లేట్ అయిందని అడిగితే నీ మీదే చెప్తాను. అలాగే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ థ్యాంక్ యూ అండి. ఇంకెందుకు బాబు లేటు? కేక్ కట్ చేయండి. లేదండి, ముఖ్యమైన విఐపి ఒకరు రావాలి. నీకన్నా ముఖ్యమైన విఐపి ఇంకెవరున్నారే? బుర్ర తినకరా. రే జూలీ వచ్చిందిరా. సారీ సారీ సారీ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏంటి లేటు? స్కూల్లో లేట్ అబ్బా అయిపోయింది. జూలీ వచ్చేసిందిగా, కేక్ కట్ చేయి. మనం తర్వాత దెబ్బలాడుకుందాం గానీ ముందు కేక్ వచ్చాయి. పదా. లేటుగా రావటం ఇప్పుడేమో హడావిడి. రా క్యాండిల్ వెలిగించు. కమా. ఆ ముఖ్యమైన విఐపి ఈవిడేనా? హ్యాపీ బర్త్డే ఏయ్ నందిని, కమాన్. ఏయ్ యా, హావ్ ఎ పీస్. అశోక్ పద అక్కడికి. ఓ వీళ్ళు కూడా వచ్చేసారా? కమాన్. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం 10 మంది ముందు సిగ్గు లేకుండా ఆ వికవికలు పక్కపక్కలు ఏమిటి? ఛీ! సారీ నందిని, నేను నిన్ను గమనించలేదు. ఇట్స్ ఓకే. ఏయ్ ఏంటిది? దుపట్టా ఇలా చేత్తో పట్టుకోవడం కన్నా పైన వేసుకుంటే ఎంత బాగుంటుంది. అదే అశోక్ ఇష్టం. లిప్స్టిక్ లిప్స్ డామినేట్ చేస్తోంది. టూ మచ్. లైట్ గా ఉంటేనే అతనికి చాలా ఇష్టం. ఏంటిది? సింగిల్ రోజ్ లూజ్ హెయిర్ దయ్యంలాగా. అచ్చమైన తెలుగు అమ్మాయిలా తల్లిండా మల్లెపూలు పెట్టుకో. అది నాకిష్టం. అశోక్ ఇంకా ఇష్టం. నో నో నో, నెయిల్ పాలిష్ కూడా లైట్ గా ఉండాలి. అయ్యో మర్చిపోయాను, అక్కడ గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు. వస్తాను. అయ్యయ్యో నేనొక దాన్ని. అతనికి ఏం నచ్చుతాయో నచ్చవో చెప్తున్నాను కానీ నీ ఇష్టాలేంటో అడగలేదు. నువ్వు చెప్పు. నువ్వు ఆయన్ని అతను ఇతను అశోక్ అని గౌరవం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. అల్లుడు గారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు లవ్ చేసావు. మేము తొందరపడి నిశ్చితార్థం చేశాం. నేను వెళ్ళందే అతను కేక్ కట్ చెయ్యడు అని తెగ మురిసిపోయావు. ఏమైంది? తనకి నీకన్నా ఆ జూలియే ముఖ్యమని నిన్నో గడ్డి పోచలా తీసి పడేశాడు. రేపు పెళ్ళైన తర్వాత కూడా అదే ముఖ్యమని అంటే నమ్మకం ఏంటే? ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళి నీకు నేను ముఖ్యమా లేక అది ముఖ్యమా నిలదీసి అడుగు. జూలియా ముఖ్యమని చెప్తే నిశ్చితార్థమే కదా అయ్యింది. నిశ్చితార్థంతోనే ఆపేద్దాం. జూలీ, జూలీ, జూలీ.
ప్రియమైన అశోక్. ప్రియమైన అశోక్, నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను. దయచేసి నా గురించి వెతకద్దు. నీ మ్యారేజ్కి నా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఇది విరామమే కానీ విడిపోవటం కాదు. ఎవరికి పడితే వాళ్ళకి రూమ్ ఇవ్వడానికి ఇది లాడ్జ్ కాదమ్మా, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. నేను కూడా వర్కింగ్ ఉమెన్నేనండి. సెయింట్ ఆల్ఫాన్సిస్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. 5000 శాలరీ. అలాగా? అయితే పేరెంట్స్ వచ్చి సైన్ చేస్తే అడ్మిట్ చేసుకుంటాం. సారీ మేడం, నేనెవరూ లేని అనాథను. పర్వాలేదమ్మా, ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి 5000 డిపాజిట్ కట్టు. థ్యాంక్ యూ మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఓకే. నీతో కొంచెం మాట్లాడాలి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ ఇద్దరి హ్యాపీ లైఫ్ కి నేను డిస్టర్బెన్స్ కాకూడదని. నువ్వు వెళ్ళిపోతే మేము హ్యాపీగా ఉంటామని ఎలా అనుకున్నావు? నిన్న అశోక్ బర్త్డే పార్టీలో మీ అమ్మగారు కూడా అలాగే అన్నారుగా. మా అమ్మ కదా అంది, నేనన్నానా? మీరు కూడా అశోక్ ని ఏకవచనంతో మాట్లాడటం నచ్చదన్నారుగా. ఆయన నాకు కాబోయే భర్త. నా ముందు ఆయన్ని ఏకవచనంతో పిలిస్తే నాకెలా ఉంటుంది చెప్పు? నేను లేనప్పుడు ఆయన ఎలాగైనా పిలువు, నాకేం అబ్జెక్షన్ లేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, నాతో వచ్చే. నేను రాకపోవడమే మంచిది. మా ఫ్రెండ్షిప్ ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు. నువ్వు ఉన్నట్టుండి కనబడకపోతే వాళ్ళనుకున్నదే నిజం అనుకుంటారు. భార్య వస్తే గుట్టు బయటపడుతుందని పారిపోయిందనుకుంటారు. నీ గురించే తప్పుగా అనుకుంటారు. అది కాదంటే ఇన్ని సంవత్సరాల మీ ఫ్రెండ్షిప్ ని వచ్చి రాగానే విడదీసిందని నన్నంటారు. నరవలేని నాలుక ఏవైనా అంటుంది. దానికి భయపడితే ఎక్కడా బతకలేం. నిన్న బర్త్డే పార్టీలో ఆయన నీకే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మొదట కొంచెం ఫీల్ అయ్యాను. ఆ తర్వాత అది నిజమే కదా అని మనసు కుదుటపరుచుకున్నాను. నువ్విలా వచ్చేసినంత మాత్రాన నాతో ఆయన సంతోషంగా కాపురం చేస్తారా? నువ్వు ఉంటేనే మాకు సంతోషం. పద వెళ్దాం. ఈవిడ అనాథ కాదండి, ఈవిడకి అందరూ ఉన్నారు. సారీ మేడం, అదలా ఇవ్వండి. ఆయన్ని అతను గితను అనొద్దన్నాను గాని నన్ను అనొద్దన్నానా? నన్ను నువ్వు అని పిలువు. సరే పద. ఏమ్మా, నన్ను డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేశారు కదా, అలాగే చెల్లి కూడా గొప్పింటి సంబంధం చూడలేకపోయారా? బొత్తిగా వీడియో షాప్ ఆడే దొరికాడా? ఆ దిక్కుమాలిన సంబంధం గురించి ఏం చెప్పమంటావే? పిల్లాడు కంప్యూటర్ సైన్స్ చేశాడు, అమెరికాలో ఉన్నాడు అని చెప్తే సరే కదా అని పిల్లని చూడడానికి రమ్మన్నాం. తీరా నిశ్చితార్థం జరిగాక తెలిసింది ఆ అమెరికాలో ఉన్నది పెళ్లి కొడుకు తమ్ముడట, అతనికి ఇంతకు ముందే పెళ్లయిపోయిందట. అలాంటప్పుడు పెళ్లి ఆపేయాల్సింది. నన్నేం చేయమంటావో చెప్పవే? నీ చెల్లెలు అశోక్ నే ప్రేమించిందిట, పెళ్లంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని మొండి పట్టు కూర్చుంది. నాకు మాత్రం చాలా అవమానంగా ఉందమ్మా. మా ఆయన దీని గురించే నన్ను డైలీ దెప్పి పొడుస్తున్నాడు. ఏం చేస్తాం, మన తలరాత అలా ఏడ్చింది. ఇంతకీ మీ ఆయన రేపు పెళ్లికి వస్తున్నారు కదా? వస్తారని అనుకుంటున్నాను. మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. పర్లేదు, లేడీస్ ఫస్ట్, నువ్వే చెప్పు. అదండి,
జూలీ మీరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్. కారణం ఏంటో తెలీదు గాని ముందు మీరే పెళ్లి చేసుకున్నారు. పాపం ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? మా అమ్మ నాన్న బతికుంటే నాకు ఈ పాటికి పెళ్ళయ్యేది కదా అని ఫీల్ అవుతుంది కదూ. అయినా పక్కన ఆమెను పెట్టుకుని మనం ఇలా ఫస్ట్ నైట్ చేసుకోవటం, పిల్లల్ని కంటాం ఏం బాగుంటుంది? తలుచుకుంటేనే అదోలా లేదు. అయితే ఏం చేద్దామంటావు? ముందు జూలీకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. ఆ తర్వాతే మన ఫస్ట్ నైట్. ఓకే? ఏంటండి అలా చూస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అదేం కాదు, నేనే ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. లక్కీగా నువ్వే అనేసావు. నన్ను అర్థం చేసుకున్న భార్య దొరికినందుకు ఐమ్ రియలీ లక్కీ. ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి వెళ్ళి పడుకుంటాను. వెళ్లాల్సింది మీరు కాదు, నేను. పక్క రూమ్ లో జూలీ ఒంటరిగా ఉంది, నేను అక్కడ పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏ నందిని, ఏంటిది? కొత్త పెళ్లి కూతురువి ఈ టైంలో ఇలా? ష్. నా జాతకం ప్రకారం పెళ్ళైన సంవత్సరం దాకా మేం కలవడం మంచిది కాదు. అందుకే ఇలా వచ్చేసాను. ఎవరికి చెప్పకే ప్లీజ్. ప్లీజ్ జూలీ. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏ నందు, ఆ మొహం మీద మొట్టం ఏంటి? మొహం అన్నాక మొట్టివి రాకుండా ఉంటుందా ఏంటి? ఇంత అందమైన మొహం మీద ఇలాంటి పింపుల్ ఉండకూడదు. ఆ? ఓకే, ఇప్పుడే వస్తాను. నందురా, ఎక్కడికి? నువ్వు రా, నేను చెప్తాగా. కూర్చో. ఏం చేయబోతున్నారు? ఫేషియల్ ఈ అందమైన మొహానికి మరింత అందాన్నిస్తుంది. మ్మ్. కింద కొంచెం, ఇంకొంచెం. అయిపోయింది. అటు చూడండి. కళ్ళు మూసుకో. మ్మ్. ఆ, ఆ, అది. ఆహా, కాసేపు వెయిట్ చెయ్యి. మీ తమ్ముడికి నిన్నగాక మొన్న పెళ్ళయిందో లేదో గాని భార్య అందంగా ఉండాలని ఎంత తాపత్రయమో. మీరు ఉన్నారెందుకు? నాకు ఫేషియల్ చేయకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఒక ఫేర్ అండ్ లవ్లీ అయినా కొనిచ్చారా? ఎంత మేకప్ చేసినా గాడిద గుర్రం అవ్వదుగా. పద పద. ఆహా. మ్మ్. ఈ జుట్టుకి సాంబ్రాణి అవసరమా? ఇదిగో నీ తోక. చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో. మ్మ్. దేనికైనా పెట్టి పుట్టాలి. నీకు అలా తినిపించాలి, అంతే కదా? మ్మ్. దా. తిను. ఏంటండి ఇది? లేకపోతే ఏంటే, తెల్ల దొరల్లా వాళ్ళు కార్న్ఫ్లేక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి? నువ్వు తినేది ఇలాగే ఉంటుంది. మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా. దొరికింది ఒక దద్దు. నందు, ఆ
నందు ఏంటండి? నేనేం చెప్పాను? నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి, అవునా? సారీ మర్చిపోయానండి. మరి ముందు అక్కడికి వెళ్ళు. ఆ, రండి. ఇది పెళ్ళం అంటే. నువ్వు ఎదురొస్తావా? వచ్చి తగలాడు. రండి. ఆ, ఆ. వెళ్ళొస్తా. వెళ్ళొస్తాను కాదండి, బాయ్ అని చెప్పాలి. బాయ్. ఓ నాయనో, ఇదేం మనిషి? ఇక్కడ పడుకోబెట్టండి. మెల్లిగా మెల్లిగా. అమ్మా అమ్మా, అయ్యో, ఏమైందండి? సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా. ఒక ఆటో ఓడు రయ్యను వచ్చి గుద్దేశాడు. అయ్యో, బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో. బాగుంటుంది కదా? ఛీ, ఇది ఆయనకి నచ్చదు. ఈ ప్యాచ్ డిజైన్ ఆయనకి నచ్చుతుంది. ఇలాంటి ప్యాచ్ డిజైన్ లో అశోక్ వేడు. అసలు ప్యాచ్ డిజైన్ ఆయనకి లేదు. ఇదే బాగుంటుంది. లేదు, ఇదే బాగుంది. చూద్దామా? చూద్దామా? బెట్ ఎంత? 100 రూపీస్. డన్. ఏవండి, ఇలా రండి. ఏంటి? ఏ లేదండి, ఈ గ్రీన్ కలర్ షర్ట్ మీ ఫేవరెట్ అని జూలీ తీసింది. ఈ ప్యాచ్ డిజైన్ షర్ట్ నేను తీసాను. మాలో ఎవరి సెలెక్షన్ మీకు నచ్చిందో చెప్పండి. గ్రీన్ షర్ట్ బానే ఉంది, ప్యాచ్ షర్ట్ బానే ఉంది. గ్రీన్ షర్ట్ నచ్చుతుంది కానీ చాలా షర్ట్స్ ఉన్నాయి, ప్యాచ్ షర్ట్ లేదు. నీ సెలెక్షనే బాగా నచ్చింది. ఎంతైనా నువ్వు నీ భార్య పార్టీయే. థ్యాంక్ యూ. అయ్యో, నా బ్యాగ్ మర్చిపోయాను. జస్ట్ మినిట్. ఓకే. నేను సెలెక్ట్ చేసిన షర్ట్ నచ్చుతుందంటావని ఎంత భయపడ్డాను. థ్యాంక్ గాడ్ నువ్వు నందిని సెలెక్ట్ చేసిన షర్టే బాగుందన్నా. ఏ భార్యకైనా తన భర్త గురించి తనకే పూర్తిగా తెలుసన్న గర్వం ఉంటుంది. అందులో ఏమైనా తేడా వస్తే చాలా అప్సెట్ అవుతుంది. మొత్తానికి మార్కులు కొట్టేశావు. నువ్వు మాత్రం తక్కువ. నా గ్రీన్ కలర్ నచ్చదని నీకు తెలుసు, అయినా ఆ కలరే సెలెక్ట్ చేసి నందిని సెలెక్షన్ ఓకే అనేలా చేసావు. కావాలని నందిని దగ్గర ఓడిపోయావు. సరే, నందిని వస్తుంది. వెళ్దామా? ఇంటికేనా? నోను, బెట్ లో విన్నాయనగా, అందుకు స్మాల్ పార్టీ. Oh. కమ్ ఆన్, విల్ హావ్ ఎన్ ఐస్ క్రీమ్. ఓకే. థ్యాంక్ యూ. నేను చాలా మందిని చూశాను గాని మీలాంటి ఫ్రెండ్స్ ని మాత్రం ఎక్కడ చూడలేదు జూలీ. మీరెదరూ వచ్చేప్పుడే ప్లాన్ చేసుకుంటారా, లేకపోతే వచ్చాక అప్పటికప్పుడే సెట్ చేసుకుంటారా? ఏంటో? నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకోవాలని ఆయనకి నచ్చకపోయినా కావాలని అదే తీసుకున్నారు. నువ్వేమో ఆయనకి నచ్చని కలర్ సెలెక్ట్ చేసి అదే ఆయన ఫేవరెట్ కలర్ అని నాకు బిల్డప్ ఇచ్చావు. అది నందిని, అది నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది జూలీ. నీ స్థానంలో నేనుంటే ఎంత బాగుండేది. మీ ఇద్దరు స్నేహం మీద 100 రూపాయలేంటి, 1 కోటి రూపాయలైనా పెట్టుకట్టొచ్చు. ఏమండి, మా జూలీకు మంచి సంబంధం చూడమని మీకు ఎన్నాళ్ళ నుంచో చెప్తున్నాను. మీరు ఆ విషయం పట్టించుకోవట్లేదు. ఏం చేయనండి, నేను చాలా సంబంధాలు చూశాను. కానీ ఊళ్ళో మీ గురించి జూలీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం వల్ల వచ్చిన వాళ్ళు అట్నుంచటే వెళ్ళిపోతున్నారు. సరే చూద్దాం, కంగారు పడకండి. నందిని, త్వరగా రా, ఫంక్షన్ టైం అయింది. వస్తున్నా. వెళ్దామా? ఏంటందిని, కొత్త పెళ్లి కూతురివి లక్షణంగా పట్టు చీర కట్టుకోకుండా ఈ డ్రెస్ ఏంటి? ఏ బాలేదా?
బాగానే ఉందనుకో, కానీ మనం వెళ్ళేది ఫ్యాషన్ షో కాదు, పెళ్లికి. అది మీ అక్క ఆడబడుచు పెళ్లికి. ఇలా మోడర్న్ డ్రెస్ లో వెళ్తే ఏం బాగుంటుంది? ఏవండి, మీకు విషయం చెప్తాను, కోపం రాదుగా? లేదు, చెప్పు. నాకు చీర కట్టుకోవటం రాదండి. ఆ? చీర కట్టుకోవటం రాదా? హ్మ్, మరి మన పెళ్లికి ఫస్ట్ నైట్ చీర కట్టుకున్నావుగా? అప్పుడు మా మమ్మీ కట్టింది. అమ్మ దొంగ, ఎంత పెద్ద రహస్యం దాచిపెట్టావే. రా. తలపెందుకు మోస్తున్నారు? 10 మంది చూస్తుండగా అమ్మాయికి తాళి కడితే బాగుంటుంది, చీర కడితే బాగోదుగా. అంటే మీరు నాకు చీర కడతారా? గట్టిగా అరకు, వెళ్ళి చీర జాకెట్ తీసుకురా. చీర ఓకే. కట్టుకోవడం రాదు మళ్ళీ. నాకు జాకెట్ కట్టుకోవడం వచ్చండి. ఆహా, జాకెట్ కట్టుకునే పెళ్ళాం దొరికినందుకు నాకెంత ఆనందంగా ఉందో. వెళ్ళి తీసుకురా. హ్మ్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా మడతేసి ఇంకో మడతేసి ఈ కుర్చీలన్నిటిని పట్టుకొని ఇప్పుడు ఇలా దొక్కాలి. ఓకే, అయిపోయింది. అప్పగింతలకు మనం కొన్న బట్టలన్నీ వాళ్ళకి బాగా నచ్చాయండి. సరే కానీ రేపు వ్రతానికి కూడా పెళ్లి కొడుకు ఒక సూట్ ఏర్పాటు చేయండి. అలాగే. మీ ఎలవరికి మన ఏర్పాట్లన్నీ నచ్చినట్టే ఉన్నాయి. అవునండి, వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రండి. నమస్కారం. యూఎస్ నుంచి పాప ఫోన్ చేస్తుందా? అందరూ కొంచెం దగ్గరగా నిల్చోండి, వీడియో తీయాలి. ఆంటీ మీరుండండి ఆంటీ, వీడియో తీయించుకుందాం. కంపోజ్ అవ్వట్లేదు, ఒక ఇద్దరు తప్పుకొని తర్వాత తీద్దాం. చెప్తున్నారుగా, ఇప్పుడు మీరు వీడియో తీయించుకోకపోతే కొంపలే మునిగిపోవు. వెళ్ళండి, తర్వాత తీయించుకోండి. ఏమండి, మీ ఇద్దరు ఇంకొంచెం దగ్గరగా రండి. ఇంకొద్దిగా. ఓకే. అంత కొంపలే మునిగిపోయాని మొదటి పంతులోనే కూర్చున్నారు. పెద్ద పెద్ద కోటీశ్వర్లు వాళ్ళ పనులు మానుకుని ఈ ఫంక్షన్ కు వచ్చారు. మీరు పీకల దాకా మెక్కే వరకు వాళ్ళు వెయిట్ చేయాలా? మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలగబెడుతున్నారా ఏంటి? లేవండి, తర్వాత బంతిలో తీరిగ్గా మెక్కుదురు గాని. ఏయ్, ఇలా రావయ్యా, యాకులు తీసేయ్. ఆగండి, నీకు కొంచెమైనా మర్యాద తెలుసా? భోంచేసే వాళ్ళని ఇలా సగంలోనే లేపేస్తావా? మాకు మేముగా ఈ పెళ్లికి రాలేదు. నువ్వు శుభలేఖిస్తేనే ఈ పెళ్లికి వచ్చావు. స్టేటస్ చూసేదానివి మమ్మల్ని ఎందుకు పిలిచావు? ఇక్కడ ఇంతమంది తింటున్నారు, మా ఆయన ఒక్కరే నీకు చీపుగా కనిపించారా? మీరు ఊరుకోండి. నా మొగుడు ఈ రోజు మామూలు మనిషే, కానీ ఏదో ఒక రోజు పెద్ద పొజిషన్ కు వస్తాడు. అప్పుడు మీరంతా మావాడేనంటూ పళ్ళికలుస్తూ మా ఇంటి మెట్లు ఎక్కుతారు. అప్పుడు చెప్తాను మీ బాగోతాం. రండి వెళ్దాం. ఏంట్రా ఈరోజు ఒక్కడ కూడా రావట్లేదు? అదేరా నేను ఆలోచిస్తున్నాను. కదా అంత లేదమ్మా. పందిమా ఎంత? 5000. ఓకే, డన్. డన్. టిక్కు టకుం టిక్కు టకుం టిక్కు టకుం. సార్ ఏంటి? ఏమీ లేదు సార్, మేము ఇద్దరం చిన్న పందెం వేసుకున్నాం సార్. ఇద్దరు ఎవరు కరెక్టో మీరే చెప్పాలి. వద్దు బాబు, మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము. వేరే ఎవరన్నా చూసుకో. వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్, పందెం మీతోనైతేనే కుదురుతుంది. నాతోనా? అవును సార్, మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ అంత పుట్టుమచ్చ ఉందని నేను కాదు నీడు పందెం వేసుకున్నాం సార్. పందెం ఎంతో తెలుసా సార్? 5000 సార్. నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వెలా చెప్పగలిగావయ్యా? నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్. ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలో ఈజీగా చెప్పగలను. ఓ, పందెం ఎంత కాశావు? 5000 సార్. నా ఒంటి మీద అసలు మచ్చే లేదు.
ఉందని వీడు 5,000 పందెం కాశాడు. ఇన్నాళ్లకు దొరికాడు. ఈ రోజు వీడు 5,000 పైన పిల్లంత మచ్చ నా ఒంటి మీద. షూర్ పక్క చూసుకో చూసుకో చూసుకో. ఉందా లేదండి. ఉందా లేదండి. ఇక్కడ లేదేంటి? హలో ఆ? నా ఒంటి మీద మచ్చ ఉందా? లేదు. లేదు కదా. మేడం నా ఒంటి మీద మచ్చ ఏమైనా ఉందా? లేదు. థ్యాంక్ యూ. ఎక్కడరా మచ్చ? లోపల తొడ మీద ఉండుంటదే. తొడ మీదరా? ఆ. బాడీ అయిపోయింది, తొడకొచ్చావా? శృతి శృతి. ఏ. లా, 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 జు, జు, జు. అందరూ చూడండి, నా ఒంటి మీద పైనాపిల్ అంత మచ్చుందేమో. ఉందా? లేదు. ఉందా? లేదే. ఆ డింగ్ టక డింగ్ టక డింగ్ ఉందా? లేదండి. సింగ్ 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 సింగ్. చూశారు కదా, ఉందా? ఇంకా చూస్తావేంట్రా? 5,000 వసూలు చేయి. ఏంటి వసూలు చేసేది? నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు, గెలిచాడు. నీకు అసలు బుద్ధి ఉందా? ఎవరికైనా పైనాపిల్ సైజ్ పుట్టుమచ్చు ఉంటుందా? వాడు చూపించమనగానే ఇక్కడ చూసుకో, ఇక్కడ చూసుకో, యాదవ ఫోజులు ఒకటి. ట్రాన్స్ఫర్ అయింది అన్నయ్యకి అయితే మీరెందుకు నాన్న వెళ్ళడం? మాతోనే ఉండొచ్చు కదా. నీకు తెలుసు కదరా, పిల్లల్ని చూడకుండా నేను ఉండలేనని. అయినా ఎక్కడికి వెళ్తున్నావు? పక్కూరేగా, 10 మైళ్ళ దూరం. అప్పుడప్పుడు వస్తుంటాగా. సరే. జూలీ మళ్ళీ నీ పెళ్లికి వస్తామమ్మా. వెళ్ళొస్తాం నందిని. రండి. వెళ్ళొస్తాం. బాయ్. బాయ్. నిన్న మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఏం రాసింది? నాకేదో మ్యాచ్ వచ్చిందంట. ఇలా ఇవ్వు. ఏదో ఖర్చు ఇవ్వు. వాచ్మ్యాన్, ఇలా రా. ఏంటమ్మా? ట్యాప్ పాడైపోయింది. నీళ్లు చూడు ఎలా వేస్ట్ అయిపోతున్నాయో. ప్లంబర్ ని తీసుకొచ్చి రిపేర్ చేయించు. అలాగే అమ్మా. నాకైతే అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. మరేంటి? కానీ అమ్మే తొందర పెడుతోంది. ఈసారి తప్పదు. మిస్టర్, ఇది స్కూల్. ఈ కాంపౌండ్ లో సిగరెట్ కాల్చకూడదు. మిమ్మల్ని చూసి పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది. ఏయ్, ఆయన ఎవరో తెలుసా నీకు? ఎవరైతే ఏంటి, స్కూల్లో సిగరెట్ కాల్చకూడదు. మిస్టర్, సిగరెట్ పారేయండి. ఆయన ఎవరో తెలియకుండా అలా మాట్లాడిస్తావేంటి? ఆయన ఈ స్కూల్ కరెస్పాండెంట్ గారు అబ్బాయి. తలుచుకుంటే నేను డిస్మిస్ చేయగలరు. అనవసరంగా తిట్టాననుకుంటున్నావు కదా? అదేం కాదు, ఆయన చేసింది పద్ధతి కాదని చెప్పాను. డిస్మిస్ చేస్తారా? చేయని. కరెస్పాండెంట్ కొడుకు అయితే అవ్వచ్చు, కానీ తప్పు తప్పే. ఇదిగో. అయ్య బాబోయ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా. ఇక్కడే ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం. లేదురా, ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది. నేను తినందే తను తిందో. ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు, కానీ బువ్వ తినకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా? నిజంరా, నేను తిని మిగిల్చిందే తను తింటుంది. అలాగే అలవాటు చేసుకుంది. నా పెళ్ళం ఇంకా బెటర్. అది తినగా మిగిలింది నేను తినాలి. సరే సరే, నువ్వు బయలుదేరు. మేము ఎక్కడ ఏదో ఒకటి తినేసి ఇంటికి వెళ్తాం. రే, మీరు రండిరా, ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పోంచేద్దాం. వద్దురా, ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏం పర్వాలేదు, వచ్చిన అతిథులను మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్. ఆ? సరే, సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది. ఒకవేళ లేకపోతే 2 నిమిషాల్లో రెడీ చేస్తుంది. 2 నిమిషాల్లోనా? వచ్చి చూడండి రా, రండి. ఓకే, పద. ఇప్పుడు ఏదో 2 స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా. నందు, నందిని. ఏంటండి ఒక టైం పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు? భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది. రోజుల్లాగే మీరే పెట్టుకుని తినండి. ఓ, అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుందిరా. మనం వడ్డించుకుందాం. ఓకే, కమ్. రండి, ప్లేట్ తీసుకో. రా, నువ్వు కూడా తీసుకో. యా, రండి, తీసుకో. రైస్. ఓ, ఇది సరిపోద్ది.
మ్మ్. ఏమండి చికెన్ బాగుందని మొత్తం నేనే లాగించేశాను. ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి. ఓకే 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 ఆ, ఆ, వేసుకో అది ఆ. ఆ, నెయ్యి కావాలా? వద్దు, ఇదే నెయ్యిలో ఉంది. ఆహా ఆ, అది ఏంటది? నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు. ఏమండి అన్నం కొంచెమే ఉంది, ఏం మిగిల్చకండి, కుక్కకి ముందే వేసేశాను.